నమస్తే నేను యమ్ని ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ 195 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని మోదీ వారణాసి నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, మల్కజ్గిరి నుండి ఈటెల రాజేందర్, హైదరాబాద్ నుండి మాధవీలత, జహీరాబాద్ నుండి బీపీ పాటిల్, భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుండి పి భరత్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తారు. రైట్, ఇక బీజేపీ 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని మోదీ వారణాసి నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, చెప్పండి, బీజేపీ 195 మందితో తొలి జాబితానైతే విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా బీజేపీ విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో చూసుకుంటే మాత్రం దాదాపు 195 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిందని చెప్పొచ్చు. అయితే ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి అభ్యర్థుల లిస్ట్ మాత్రం బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే చదివి టోటల్ గా సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎన్డీఏకు 400 సీట్లు లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. బీజేపీకి చూసుకుంటే 370 పైగా సీట్లు వస్తాయి. దాని మీద కసరత్తు కూడా టోటల్ గా జరుగుతుంది. టోటల్ గా అంటే గెలుపు గుర్రాలకే ప్రధానంగా సీట్లు కేటాయిస్తామంటూ కూడా ప్రధానంగా చెప్పారని చెప్పొచ్చు. 195 సీట్లపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తొలి జాబితాలో మాత్రం 28 మంది మహిళలకు కేటాయించారు. తొలి జాబితాలో 34 మంది మంత్రులు, యువతకు 47 స్థానాలు, 57 మంది ఓబీసీలు. తొలి జాబితాలో 34 మంది మంత్రులు. వారణాసి నుంచే ప్రధాని మోదీ పోటీ చేయనున్నారు. అయితే ఎస్టీలకు 27, ఎస్టీలకు చూసుకుంటే 18 స్థానాలు, బెంగాల్ నుంచి చూసుకుంటే 20, మధ్యప్రదేశ్ చూసుకుంటే 24, అదేవిధంగా గుజరాత్ చూసుకుంటే 15 స్థానాలు, అదేవిధంగా రాజస్థాన్ 15, కేరళ 12 స్థానాలు కేటాయించడం జరిగింది. అదే మన తెలంగాణ నుంచి చూసుకుంటే మాత్రం 9 సీట్లకు అభ్యర్థుల ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం కరీంనగర్ నుంచి చూసుకుంటే మాత్రం బండి సంజయ్ బరిలో దిగనున్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్. అంటే బీబీ పాటిల్ రీసెంట్ చూసుకుంటే రీసెంట్ గా 2 సార్లు జహీరాబాద్ నుంచి పోటీ చేసి, అంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాత్రం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. 2 సార్లు కూడా బీబీ పాటిల్ వరుసగా 2018 అదేవిధంగా తర్వాత ఎన్నికల్లో కూడా అతను గెలిచారు. బీబీ పాటిల్ ఈసారి అంటే రాజకీయ వాతావరణం నేపథ్యంలో అతను బీజేపీని చేరారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కి బీజేపీ అధిష్టానం సీటు కూడా కేటాయించి చెప్పుకోవచ్చు. ఇంకా చెవెళ్ల విషయానికి వస్తే మాత్రం విశ్వేశ్వర రెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ విషయానికి వస్తే మాధవీలత, అదేవిధంగా నాగర్ కర్నూలు విషయానికి వస్తే భరత్ గౌడ్. అంటే నాగర్ కర్నూలు సంబంధించిన పి రాములు వాళ్ళ కుమారుడు భరత్ గౌడ్ కూడా సీటు కేటాయించారని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గా నాగర్ కర్నూలు సంబంధించిన పి రాములు, అదేవిధంగా బీబీ పాటిల్, వీళ్ళిద్దరు కూడా రీసెంట్ గా బీజేపీ పార్టీలో చేరారు. వాళ్ళిద్దరు కూడా సీట్లు కేటాయించారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఏది ఏమైనా సరే టోటల్ గా 195 మంది అభ్యర్థుల లిస్టు ఖరారని చెప్పుకోవచ్చు. అయితే అభ్యర్థుల జాబితా ఒకసారి పరిశీలించుకుంటే మాత్రం వారణాసి నుంచి ప్రధానమంత్రి మోదీ పోటీ చేయనున్నారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్, అదేవిధంగా శర్వానంద్, అదేవిధంగా ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, అదేవిధంగా పోర్బందర్ నుంచి మన్సుఖ్ మాండవియా, అదేవిధంగా కుంటి అర్జున్ ముండా, అదేవిధంగా ఉదంపూర్ నుంచి జితేంద్ర సింగ్, అదేవిధంగా సింగ్పూర్ నుంచి సురేష్ గోపి, ఇట్లా అనేక మంది లిస్టు మాత్రం అధిష్టానం టోటల్ గా రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా 195 మంది అభ్యర్థులు ఆ తొలి జాబితాలో అంటే ముందస్తు నుంచే వాళ్ళు
ప్రచారం చేసుకోవడానికి, అదేవిధంగా వీళ్ళు గెలిపే లక్ష్యంగా ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా బీజేపీ ఎన్నికల కమిటీ కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది. అంటే ప్రతిసారి ఓడిపోతున్న స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ స్థానాల్లో గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించిందని చెప్పుకోవచ్చు. అయితే తొలి జాబితాలో మాత్రం దానికి సంబంధించిన టోటల్ గా 195 మంది అభ్యర్థుల లిస్టు కూడా రిలీజ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. యామిని, రైట్, థ్యాంక్ యూ సిరాజ్. तेलंगाना करीमनगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसैया गौड़, तेलंगाना करीमनगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसैया गौड़, तेलंगाना करीमनगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसैया गौड़,